ఒకవైపు కూటమి 2 సంవత్సరాల పరిపాలన మీద సంబరాలు చేస్తుంటే, మరోవైపు కూటమి వచ్చి ప్రజలకు వెన్నుబడి పొడిచి 2 ఏళ్ళు అవుతుందంటూ జగన్మోహన్ రెడ్డి నిరసన కార్యక్రమాలకు పిలిపించాడు. ఎలా చూడాలంటారు? సంబరాలు చేసే అంత గొప్పగా కూటమి ప్రభుత్వం పరిపాలించిందా, నిరసనలు చేసే అంత చండాలంగా పరిపాలించింది అనుకోవాలంటారా? అందరికీ నమస్కారం అండి. వచ్చిన ఈ గత 2 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఊహించిన దానికన్నా ఎంతో వేగంగా, ఎంతో ప్రగతిశీలంగా పనిచేస్తుందండి. ఇప్పుడు మామూలు బాబు గారు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయటమే కాకుండా ఈ మామూలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మామూలు ఊపందుకున్నాయండి. ఈ అమరావతి క్యాపిటల్ అమరావతిలో కానివ్వండి, వైజాగ్లో కానివ్వండి, చిత్తూరులో కానివ్వండి అనేక మామూలు కంపెనీలు వచ్చినాయండి. ఇటు అమరావతిలో రాజధాని పనులు తీవ్ర వేగం పుంజుకున్నాయండి. ఇప్పుడు అది కాకుండా మామూలుగా నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కోసం తండ్రి కొడుకులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో తీవ్రంగా కృషి చేస్తా విదేశీ పర్యటనలో కూడా చేస్తూ అక్కడి నుంచి పెట్టుబడులు రాబట్టడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారండి. ఈ వాళ్ళు పాపం కుటుంబంతో గడపడానికి కూడా వీళ్ళంత తీరిక లేకుండా ప్రభుత్వంలో పనిచేస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్ అంత అగ్రపదాన్ని నిలబెట్టాలని చెప్పి అతను బాబు గారు చెప్పిన పథకాలన్నీ సూపర్ 6 లో అన్ని ఇచ్చారండి. స్త్రీశక్తి కానివ్వండి, మామూలుగా తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి, మామూలుగా ఇంకా అన్న క్యాంటీన్లు కానివ్వండి, రైతు మామూలు అన్నదాత సుఖీభావ కార్యక్రమాలు, అలా అన్నీ వన్ బై వన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారండి. రాష్ట్రాన్ని వాళ్ళు ఎంతో తీవ్రమైన అగాధం, 1 రూపాయి కూడా దాని లేకుండా ఎన్నో మామూలు 10 లక్షల రూపాయలు అప్పులు తీసుకొచ్చి జగన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏం గిడికాయ కూడా పేర్చకుండా 10 లక్షల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితిని గాడిని పెడుతూ ఇప్పుడు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు అమరావతిలో కానివ్వండి, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కూడా దాదాపు అయిపోవచ్చిందండి. వచ్చే సంవత్సరం జూలై కల్లా ప్రాజెక్టు ఓపెన్ చేస్తారు. అక్కడ నిర్వాసితులకు కానీ జగన్ కనీసం 1 రూపాయి ఇచ్చిన పాపాన్ని పోలేదండి. 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ దారి మళ్లించి అతను దోచుకున్నాడండి. ఇప్పుడు నిర్వాసితులకు కూడా అందరికీ గృహాలు నిర్మించి ఇవ్వడం కానీ, వాళ్ళ ఖాతాల్లో నిధులు వాళ్ళకి మాట్లాడుకున్న ప్యాకేజ్ ప్రకారం అన్ని నిధులు సమకూర్చడం జరుగుతుందండి. ఇట్లా రాష్ట్రం సుపరిపాలన ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటే ఈ దుర్మార్గుడు ఇలా జగన్ రెడ్డి ఇట్లా లేనిపోయిన అబద్ధాలు వేస్తూ పార్టీ మీద వాళ్ళ స్పీడ్కి బ్రేకులు వేసే పనులు చేస్తూ ఉన్నాడండి. కోర్టులకు వెళ్ళటం కానీ, ఇట్లా కొంతమంది వైసీపీ పేటీఎం కుక్కలతో విమర్శలు చేయించడం కానీ, ఇలా వ్యక్తిగత దూషణలు చేపిస్తున్నారండి. ఇది చాలా గర్హనీయం. ప్రజలందరూ మామూలుగా గమనించవలసిందిగా మేము కోరుతున్నాము. ఇంకా ప్రజలందరూ టీడీపీ పక్షానే ఉన్నారు. అందుకనే జగన్ రెడ్డి తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉండి అనేక కుట్రలు పన్నుతున్నాడని మేము భావిస్తున్నామండి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి ఒక్కదానికి కులాల రంగు పులవటం ఎలా చూడాలంటారు? ఏది జరిగినా దానికి ఒక కులం పులవటం, ముఖ్యంగా కాపులను తన వైపు తిప్పుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తూ ప్రతి దాన్ని కాపు కులాన్ని ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటూ ఆయన మాట్లాడటం, ఇవన్నీ ఎలా చూడాలంటారు? ఇప్పుడు అతనికి తెలిసింది, వాళ్ళ నాన్నగారికి తెలిసింది అదేనండి. కులాలు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించని చెప్పి మన అందరి మీద జాతులు ద్వేషాలు ఇవన్నీ రగిల్చి వాళ్ళు పబ్బం గడుపుకున్నారండి. అలానే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు హైదరాబాద్లో మా కులాల మత చిచ్చులు రేచి ఎన్నో వందల మంది మరణానికి కారణమయ్యారండి. జగన్ రెడ్డి కూడా అలానే ఇప్పుడు కులాల మధ్య కుంపట్లు రగిలిస్తున్నాడండి. అతను ఏంటంటే ఏ కాడికి కాపు కులాన్ని టార్గెట్ చేసినట్టుగా కనబడుతుందండి. ఏమన్నా చీమ చుట్టుకుమన్నా ఇప్పుడు మొన్న ఈ మధ్య వ్యక్తిగత గొడవలతో హత్య జరిగినా కానీ దానికి పార్టీలకు ఆపాదించడం, కులాలకు ఆపాదించడం ఇట్లా చేస్తున్నాడు కొంతమంది పేటీఎం డాక్స్ని పంపించి. ఏం జరిగినా కానీ కాపు కులం రెచ్చగొట్టాలని చెప్పి తీవ్రంగా చూస్తున్నాడండి. కాబట్టి కాపు కుల సోదరులందరూ చాలా జాగ్రత్తగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఇవన్నీ వాళ్ళని జగన్ చేసి కుట్రలకు బలి కాకుండా రాష్ట్రం అభివృద్ధి పదంలో పోవడానికి తగు తోడ్పాటు అందించాల్సిందిగా మేము కోరుతున్నాం. అంబటి రాంబాబు గారు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మాట్లాడుతూ చంద్రబాబును తగలేసాంలే అంటూ మాట్లాడటం, ఇవన్నీ ఎలా చూడాలంటారు? తగలేటివి అంటే ఏంటంటే 151 మందిని పేటీఎం వాళ్ళని తగలేసి 11 మిగిల్చారు చూసారా, దాన్ని తగలేయటం అంటారండి. ఈ చంద్రబాబు నాయుడు గారిని జనాలు ఒక దేవుడితో పోలుస్తూ అతను చూసుకుంటున్నారంటే రాష్ట్రానికి
అతను రక్షకుడిగా భావిస్తున్నారు. ఈ పేటీఎం టాక్స్ వైసీపీ పార్టీలు ఏంటంటే వాళ్ళ దోపిడీకి అడ్డుకట్టబడిందని చెప్పి ఫ్రస్ట్రేషన్తో ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడుతున్నారండి. అంత మాట పడితే అంత మాట మాట్లాడుతున్నారు. ఒకసారి అయినా అతనికి అంబటి రాంబాబుకి గుంటూరులో చెప్పులతో మహిళలు సన్మానం చేసినా కానీ అతనికి ఇంకా బుద్ధి రాలేదండి. అతని అసలు ఎన్నిసార్లు చంపినా చావును పావులు అంటాడండి అంబటి రాంబాబు. కాబట్టి అతను వ్యాఖ్యల్ని ఎవరు పట్టించుకోవద్దని చెప్పి అతన్ని అసలు బ్రహ్మానందం కన్నా ఎక్కువ కమెడియన్ గా అంబటి రాంబాబుని చూస్తున్నారండి. అది అతను గమనించవలసిందిగా మేము కోరుతున్నాము. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అంబటి రాంబాబు? ఒక ముఖ్యమంత్రిని అందరూ ఎంతో దేవుళ్ళ భావించే వ్యక్తిని నువ్వు నోటితో ఎంత మాట పెడితే అంత మాట మాట్లాడుతున్నావు. అయినా మీరు అందరూ 10 మంది బాగుండాలి బతుకు వాడుతూ ఉంటారు. మీరు మీ జగన్ రెడ్డి మీ వాళ్ళు ఎవరు? అతను జగన్ రెడ్డి మన ప్రెస్ మీట్ లో కూడా చంద్రబాబు నాయుడు ఈ చివరి ఎలక్షన్ లో అతను బీపీ వచ్చి చచ్చిపోతాడు మామూలుగా ఇది అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడండి. వాళ్ళకి అసలు అయినా వాళ్ళు నాయకులుగా మాట్లాడలేదండి. ఫిష్ మార్కెట్ కాడ వాళ్ళు మాట్లాడేటట్టు మాట్లాడుకుంటున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారని మేము తెలియజేస్తున్నామండి. ఇవన్నీ ఒకెత్తైతే కనుక హోమ్ మినిస్టర్, దళిత హోమ్ మినిస్టర్ గురించి మేకప్ రాణి అని మాట్లాడటం కానీ, అలాగే చూస్తే గనక మీరు చేసే ఉద్యోగాలు మా ఇంట్లో ఆడవాళ్ళు చేయరు అని చెప్పి గుడివాడ అమర్నాథ్ మాట్లాడటం, ఒక కాపు వ్యక్తి ఒక దళిత మహిళ గురించి మాట్లాడటాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అతను ఏమో మతి ఉండి మాట్లాడుతున్నాడో మతి లేక మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు మేకప్ వేసుకొని డాన్సులు వేసే నాయకురాలు వాళ్ళ పార్టీలో ఉండారండి. వాళ్ళ సంగతి మర్చిపోయి మామూలుగా మహిళలంటే కామన్గా బయటకు వచ్చేటప్పుడు కొద్దిగా నీట్గా తయారై బయటకు వస్తారండి. ప్రెస్తో మాట్లాడాలి, ప్రజలతో మాట్లాడాలి కాబట్టి వాళ్ళలా పాచిమహాల్తో జనాల దగ్గర రారండి. కొద్దిగా నీట్గా తయారయ్యి వస్తారు కాబట్టి అందరూ అట్లా రెడీ అయ్యి బయటకు వస్తారండి. దాన్ని కూడా అంబటి రాంబాబు ఇతను వైజాగ్ చెందిన గుడివాడ అమర్నాథ్ గుడ్డ అమర్నాథ్ ఇట్లా దళిత మహిళల్ని ఈ విధంగా కించపరిచేటట్టు మాట్లాడటం మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. నీకు దళితులు త్వరలోనే బుద్ధి చెప్తారు. ఒకసారి బుద్ధి చెప్పినా నీకు బుద్ధి రాలేదు గుడ్డ అమర్నాథ్. నోటితో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. ఈసారి కానీ నోరు జారావంటే తెలుగు మహిళలు నీకు తగిన విధంగా వైజాగ్లో బుద్ధి చెప్తారని మేము హెచ్చరిస్తున్నాము. వెంటనే అనిత గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. కూడా అసలు ఇక్కడ కులాల కుంపట్లో వాళ్ళు లేపుతా ఒక దళిత మహిళని వైసీపీ కాపు నేతలు అలా మాట్లాడటాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు దళిత సంఘాలన్నీ ఏం చేస్తున్నాయని మేము ప్రశ్నిస్తున్నామండి. ఒట్టి పుణ్యానికి ప్రభుత్వం మీద లేచే దళిత సంఘాలు వీళ్ళందరూ ఒక దళిత మహిళ ఎంతో రాష్ట్రాన్ని లాండ్ ఆర్డర్ లో ఎంతో కష్టపడి మామూలుగా తన కష్టంతో రాష్ట్రాన్ని గాడిని పెడుతున్న అనితమ్మని ఇట్లా దూషిస్తూ ఉంటే దళిత సోదరులందరూ ఏం చేస్తున్నారు? వైసీపీని మీరు ఎందుకు ఖండించట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. దళిత సంఘాలందరూ ఇతని విమర్శల్ని ఖండించవలసిందిగా మేము కోరుతున్నామండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రతి దానికి కులాన్ని రెచ్చగొడతారు. ఇప్పుడు ఒక దళిత మహిళని అయినా అనితమ్మ గారిని అలాగా దూషిస్తూ హింసిస్తుంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.